భూమండలం నిర్మూలమైన, దుర్మరణం వచ్చిన, కులాంతరమైన ఏది రానన్నా రానివ్వండి. ఆయన వచ్చాడు, నన్ను అడిగాడు. శివుడైనా సరే, విష్ణువు అయినా సరే, బ్రహ్మ అయినా సరే, నేను ఇక వెనక్కి తిరిగి వెళ్ళే ప్రసక్తి లేదు. ఆయనకి నేను ఇస్తాను, ఇక నాకేం చెప్పొద్దు అన్నాడు గురువు కదా అన్నాడు. అంతేకాకుండా అడిగినంత మేర మాట తప్పకుండా ఇచ్చేటైతే అసలు విష్ణువు నన్ను ఎందుకు బంధిస్తాడు? నువ్వేమంటున్నావు? బంధిస్తాడు నేను అన్ని పోతాను అంటున్నాడు కదా. ఆయన అడిగిన నేను ఇచ్చేటైతే నన్ను ఎందుకు బంధిస్తాడు ఆయన? కాదంటే కదా ఇచ్చేది ఇష్యూ. కాబట్టి ఆయన అడుగుతున్నాడు కదా, కాబట్టి నేను ఆయన నాకేం ఇబ్బంది చేయడు, ఆయనకు కావాల్సింది నేను ఇచ్చేస్తున్నాను కదా. మేరు పర్వతం తలక్రిందులైనా, సముద్రం ఇంకిపోయినా, భూమండలం ఏమైనా సరే నేను ఇస్తాను అన్నాడు. అంతేకాకుండా ఈ చిన్న పాపుడు ఎవరు తెలియటీనికి ఏకాగ్గా ఉన్నట్ట, కన్నవారు లేరట, అన్నదమ్ములు లేరట, కానీ బాగా చదువుకున్నవాడు. అలాంటి వాడు నా దగ్గరికి వచ్చాడు, బలిచక్రవర్తిని చూశాడు, నన్ను ఆశ్రయించాడు, నాకు దానం అడిగాడు, నేను కాదని ఎలా అంటానయ్యా అన్నాడు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు కోపం వచ్చింది. నా మాటే కాదంటావా? కోపం వచ్చి నువ్వు పదభ్రష్టుడు అవుతావని చెప్పించాడు. నీ పదవి పోవడం ఖాయం అన్నాడు. అంటే అలా అన్నా అంటే వీడు మారతాడేమో అని. అంత అంత శిష్యుడు అంటే ప్రేమ, బలి చక్రవర్తి అంటే ప్రేమ శుక్రాచార్యుడికి అన్నాడు. శపించాడు. అప్పుడు అన్నాడు ఈయన, బ్రతకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి చచ్చుగాక, జీవధనములైన చెడుగాక పడుగాక, మాట తిరుగలేరు మానధనులు. కానీ జరిగితే జరిగింది, బ్రతికితే బ్రతుకుతా, పోతే పోతా, సంపదలు వస్తే వస్తాయి, పోతే పోతాయి. కానీ మానధనులు మటుకు మాట తప్పరు. మాట అన్నామంటే ఆ మాట తప్పరు అని చెప్పి ఆయన అంటున్నాడు. అంటుండగా ఆ రాణి వింధ్యావళి వచ్చింది. భర్త మాట్లాడుతుందంటే అర్థం చేసుకుంది. బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది. ఆ బలి ఆ వటువుతో అంటున్నాడు, రమ్మా మానవ కొత్తమా లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తున్ తెమ్మా అడుగుల నిటు రానిమ్మా కడుగంగ వలయు నేటికి తడయను. రా తండ్రి రా, నీ కోరిక ప్రకారమే 3 అడుగులు నీకు ఇస్తున్నా, నీ పాదాలను కడగాలి, నీ అడుగులు రాని అని బంగారు పళ్ళంలో ఆవిడ వచ్చింది. ఆవిడ తీసుకొచ్చింది. ఆ 2 చేతులతో జలప్రక్షాళన చేసుకున్నాడు. హరిపాదాలను ముందుకు చాచాడు. ఆ పాదాలు ఎట్లాంటివి? విష్ణు పాదాలు అవి. దేవతలు యోగులు నిత్యం పూజించేవి, సిరులను ఇప్పించేవి. రమాదేవి వంగి నమస్కరించేది. ఆమె లలాటాన్న పోయబడిన కస్తూరి అంటుకుంటుంది దానికి. అలాంటి మధురమైనటువంటి రతనకైత నూపురులతో ఉన్నటువంటి ఆ వేదస్వరూపుడైన విష్ణు కాళ్ళు పెట్టాడు. ఈయన కడుగుతున్నాడు, కడగటానికి సిద్ధుడయ్యాడు. సురలోకాన్ని ఉద్ధరించేవాడు, కరుణాపూర్ణుడు, సర్వ వేదాంతాలకృతుడు, సర్వ సంసార బంధాలంతని తెంచగలిగిన వాడైనటువంటి ఆ హరిచరణాలు ఆ దానవేంద్రుడు కడుగుతున్నాడు. ముందు ఎడంకాలు గడిగాడు, తర్వాత కుడికాలు గడిగాడు, అని ఆ నీటిని జల్లుకున్నాడు, ఆచమనం చేశాడు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయవే వేద ప్రామాణ్య నిదే త్రిపాద ధరణీం దాస్యామి అంచును క్రియాక్షిప్తుండై ధనుజేశ్వరుడు వడుగం చేసాచి పూజించి బ్రహ్మపీతమ్మని ధారపోసి భవనం ఆశ్చర్యమని చెందగలరు. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేలాగా నువ్వు బ్రాహ్మణోత్తరుడివి, ప్రసిద్ధమైన వతనిష్ఠుడివి, విష్ణు స్వరూపుడివి, వేదములచే నిరూపింపబడిన వాడివి, నీకు ఇదిగో 3 అడుగులు ఇస్తున్నాను అని చెప్పి 3 అడుగులు కూడా దానం చేస్తున్నాను అన్నాడు. పరమాత్మ ప్రీతి చెందుగాక అన్నాడు. ఇంకా శుక్రాచార్యుడికి ఆశపోలా, ఎలాగైనా శిష్యుడిని బతికించాలని చెప్పి ఆయన ఏం చేసేట సూక్ష్మ రూపం ధరించి ఈ నీళ్లు పోస్తే చెంబులోనికి సన్నగా బయటకు వచ్చేది ఉంటుందిగా, అదంటూ నీళ్ళు వస్తుంటే కదా కడుగుతారు, దానికి అడ్డం పడ్డట్టే. దానికి అడ్డం పడ్డట్టు అంటే అర్థం ఏంటి? దానికి అడ్డం పెడితే నీళ్లు బయటికి రాకుండా ఉంటే, ఆ నీళ్లు కనుక ధార పోసేటప్పుడు కనుక జరగపోతే ఇక దానం లేనట్టేగా, దానానికి ఫలితం ఉంది. టెక్నికల్ పాయింట్. ఆ టెక్నికల్ పాయింట్ కోసం కృషి చేశాడు పాపం. కృషి చేసి దానికి అడ్డం పడ్డాడు. అడ్డం పడేసరికి ఈయనకి తెలియదా, ఈయన ఏం చేశాడు, ఆ జలధార సరిగ్గా రావట్లేదని చెప్పి ఆ కుశ యొక్క అగ్రాన్ని తీసుకుని, ధర్మం ఉంటుంది కదా, తీసి ఆ కన్నం దగ్గర నీళ్లు సరిగ్గా రాని చోట పొడిచాడు. ఈయనకి తెలుసు, ఆయన వచ్చేసాడు. పొడిస్తే ఆయన శుక్రుడికి ఒక కన్ను పోయింది. అప్పటి నుంచి శుక్రాచార్యుడికి ఒకటే కన్ను, ఒక్క కన్నుతోనే ఉంటాడు ఆయన. ఆయన కన్ను పోగొట్టుకున్నాడు, కానీ నీళ్ళు వచ్చి జలధార వచ్చింది. సరే, ఆ ధార పోయేటప్పుడు ఆ దైత్యనాథుని చేతి నుంచి వచ్చే పవిత్ర జలం, ఆ అక్షతలను ఆ విష్ణు స్వహస్తంతో స్వీకరించాడు. అంటే తీసుకుంటే దానం తీసుకున్నట్టు లెక్క. తీసుకున్నాడు. ఆ లక్ష్మీదేవిని దగ్గర ఉండేటువంటి ఆ హస్తం ఆ వామనుడు చాస్తే బలిచక్రవర్తి పవిత్ర అక్షతలను విడిచి ధారపోశాడు.
కమలనాభునెరిగి కాలంబు దేశంబు ఎరిగి శుక్రుమాటలెరిగి నాశమెరిగి పాత్ర మనసునిచ్చే దానము బలిమహి వదాన్యుడరుడు మరియు గలడై. ఇలాంటి వాడు ఎక్కడన్నా ఉన్నాడా ప్రపంచంలో? రాక్షస శత్రువైన విష్ణువే వచ్చాడని చెప్పాడు గురువు. తనకి డౌట్ వస్తుంది, కష్టకాలం వస్తుందని తెలుసు, ఇక ఈ దేశం నీకు మిగలదని తెలుసు, శుక్రాచార్యుడు చెప్పాడు సర్వనాశనం వస్తుందని తెలుసు, అయినా సరే దానం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఇలాంటి రాజు ఎక్కడైనా ఉంటాడా? బలి చక్రవర్తి రాక్షసుడే అవటానికి, కానీ రాక్షస రాజు. భూమిని దానం చేసేవాడు, మీరు వాడు గుర్తుపెట్టుకోవాలి, దానాల్లో ఏది ఉత్తమం. భూమిని దానం చేసేవాడు, భూదానం మిక్కులు ఆసక్తితో స్వీకరించేవాడు పాప విమోచనుడు అవుతాడు. ఏ దానమైనా భూమి దానం తర్వాతే. అందుకని పూర్వం భూమి దానం ఇచ్చేవాళ్ళు ఎక్కువ. భూమి దానం ఎలా ఇస్తారు? ఒక సెంటు కాదు కదా, ఒక ఇంత కూడా ఒక్క కూడా ఎవడ కావాలంటే డబ్బులు ఇస్తారు. సో ఆనాడు పరిస్థితి అది. కాబట్టి అని అంటూ ఆ దానం తీసుకుంటూ అంటున్నాడు ఈ వటువు, దానవేంద్ర ఇంత చిన్న కోరిక అడిగానని నువ్వేం అనుకోకయ్యా, నాకు ఇది చాలయ్యా. ఈ పుట్టి బుడతడు చిట్టి బుద్ధులను పెట్టి నేర్చుకున్నవాడు, నువ్వు ఆశ్చర్యపోతున్నావు ఇలాంటిది అడిగాడు ఏంటని చెప్పి, కానీ నాకు ఇది చాలయ్యా, నాకు ఇచ్చింది నాకు చాలు సరిపోతుంది అన్నాడు. అక్కడి నుంచి దేవదుందుపులు మోగాయి. దానాన్ని నేను గ్రహించాడు, సంతోషంగా భూమిని తీసుకున్నాడు. అంతే. ఆయన మరుక్షణమే ఇంతింతై వటుడింతయై మరియు తానింతై అహోవీధిపై అంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికి అంతరై ధ్రువునికి అంతై మహార్వాటిపై అంతై సత్య పదోన్నతుడై బ్రహ్మాండంబు సమర్థి పెరిగాడు. పెరగటం మొదలెట్టాడు. దానాన్ని స్వీకరించిన వామనమూర్తి కొద్దిగా ఎదిగాడు. ఇంతవాడయ్యాడు, అంతవాడయ్యాడు, ఆకాశ వీధిని అయ్యాడు, మేఘమండంలోకి వెళ్ళాడు, చంద్రుడి పెరిగాడు, ధ్రువతార పైకి వెళ్ళాడు. మనం అనుకున్నాం ధ్రువలోకం చెప్పుకున్నాం, మొదటి రోజుని చెప్పుకున్నాం, అన్నిటికన్నా పై ఉంటుంది ధ్రువ నక్షత్రం చూస్తుంటారు. ఆ పైకి వెళ్ళాడు, సత్యలోకంకి వెళ్ళాడు, బ్రహ్మాండం అంతా నిండిపోయాడు, అంత పెద్దవాడైపోయాడు. దానికి పోలిక చెప్తున్నాడు పోతన గారు. ఎలాగంటే సూర్యుడు స్థిరంగానే ఉన్నాడు అనుకుందాం, సూర్యుడు పొజిషన్ మారలేదు అనుకుందాం. చూస్తే ఈ వామనమూర్తి ఎలా ఉంటాడట, మొట్టమొదట ఆ సూర్యుడికి ఛత్రం వలె ఉంటాడు. ఈయన ఛత్రం పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. పిమ్మట కంఠాభరణం అవుతాడు, అంటే ఈయన అక్కడ దాకా వెళ్తాడు, అప్పుడు ఆయన కంఠాభరణం అవుతాడు, సూర్యుడు అలాగే ఉన్నాడు. ఆ తర్వాత సువర్ణ భుజకీర్తి అవుతాడు, ఇంకా పైకి వెళ్తాడు, ఆయన భుజకీర్తిలా కనపడతాడు. ఇంకా పైకి వెళ్తాడు, కంకణం అవుతాడు, ఇంకా మెడకు పెట్టిన గంట అవుతాడు, పిదప కాలేందుకు వెళ్తాడు, చివరికి పాదపీఠం అవుతాడు. అంటే సూర్యుడు ఈయన పాదపీఠం దగ్గర ఉన్నట్టు అంత పెద్దవాడు అవుతాడు. ఈయన పెరుగుతున్నాడు, సూర్యుడు అలాగే ఉన్నాడు అనుకుందాం. అనుకుంటే ఈ పెరుగుతున్నదంతా అలా చూస్తే ఆకాశంలో ఉన్న సూర్యుడు ఈయన కాళ్ళ కింద ఉన్నట్టు అవుతాడు చివరికి. అలా పెరిగాడు. అది ఆయన గొప్పతనం. అంత చక్కటి పద్యం రాశాడు ఆయన. సరే, ఈ విధంగా ఇప్పుడే ఈయనకి వామనుడికి ఇలా జరగటం వల్లే మనం త్రివిక్రముడు అన్నాం. ఈ త్రివిక్రముడు అనే పేరు చాలా మంచిది. పూర్వం త్రివిక్రమరావు అని పేరు పెట్టుకునేవాడు. ఎన్టీ రామారావు బ్రదర్కి కూడా పేరు త్రివిక్రమరావు, చాలా మంచి పేరు. అది ఇప్పుడు మానేశారు. కానీ ఆ త్రివిక్రముడు అయ్యాడు, విశ్వరూపాన్ని ధరించాడు, త్రిగుణాత్మకమైన విశ్వరూపం అయింది. భూమి, ఆకాశం, స్వర్గాలు, చరాచర అఖిలభూత సమూహాలు ఆక్రమించాడు. భూలోకాన్ని మించాడు, భూవర్లోకాన్ని అతిక్రమించాడు, సౌరలోకానికి వెళ్ళాడు, మహర్లోకానికి వెళ్ళాడు, జనలోకానికి వెళ్ళాడు. అలా పైకి వెళ్ళిపోయి సందు లేకుండా ఆక్రమించేశాడు. ఒక పాదంబున భూమి కప్పి ఒక పాదంతో భూమిని ఆక్రమించాడు, రెండవ పాదంతో మీది లోకాలన్నింటినీ గ్రహించాడు. ఇంకా పట్టక బ్రహ్మాండ కవాటాన్ని తేల్చుకుని పైకి వెళ్ళాడు, విశ్వరూపంతో విరాజిల్లాడు. ఇప్పుడు ఆ త్రివిక్రముని ఒక పాదం కింద భూమి ఉంది. ఆ భూమి ఎలా ఉందిట, కాలికి అంటుకున్న చిన్న మట్టి ముద్దలా ఉందిట. ఆయన పైనుంటే కింద భూమి అంతా కలిపి కాలికి అంటుకున్న చిన్న ముద్దలా ఉందిట. ఆకాశంలో ఉన్న పద్మ ఎలా ఉందిట, పద్మం మీద వాళ్ళ తేనెటీగలా ఉందిట. అన్ని జగాలు దాటి వెళ్ళిన త్రివిక్రముడు పాదం యొక్క నఖముల తేజస్సు ఎలా ఉంది, గోళ్ళు ఎలా ఉన్నాయిట, బ్రహ్మ తేజస్సుతో ఉన్నాయిట. ఈ సంసార బంధాలన్నింటినీ తొలగించుకుని బ్రహ్మలోకాలందు కాపురం ఉండే పుణ్యాత్ములు ఉంటారే, వాళ్ళందరూ కూడా ఇది చూసి ఆశ్చర్యపోతున్నట్ట. ఈ రూపం ఏంటి, ఎప్పుడు లేదు విష్ణువు ఈ రూపాన్ని ధరించాడు, ఏమిటి గొప్ప ఇది అని ఆశ్చర్యపోతున్నారట. ఆశ్చర్యపోతే అక్కడి నుంచి చూసుకుంటున్నారని మిక్కిలి భక్తితో మొక్కుతున్నారు. అక్కడి నుంచి విష్ణుపాదం సత్యలోకానికి వెళ్ళింది. విరాట్ స్వరూపుడు బ్రహ్మలోకం అంతా వ్యాపించాడు, బ్రహ్మాండం అంతటా వ్యాపించాడు. శ్రీహరి నాభిస్థలాన్ని చూచి అందరూ కూడా గుర్తించారు. అక్కడి నుంచి కమలంలోని జలంతో హరిపాదాన్ని ప్రక్షాళించారు. బ్రహ్మ కడిగిన పాదము అని మనకు పాట ఉంటుంది. ఈ పాదాన్ని అక్కడ బ్రహ్మలోకంలో ఒక పాదం కనపడింది, అక్కడ దాకా వెళ్ళింది కదా, ఆ బ్రహ్మ ఆయన కడిగి అందరూ కూడా ఆనందిస్తున్నారు. ఆ పైన ఉన్న వాళ్ళందరూ కూడా విష్ణు లోకాన్ని. అక్కడి నుంచి సత్యలోకవాసులు అందరూ శ్రీహరి రాకనే గ్రహించారు.
పూజ చేశారు. జాంబవంతుడు అన్ని దిశలకు పోయి మహావిష్ణువు యొక్క విజయాన్ని చెప్పాడు. అక్కడి నుంచి జగన్నాథుడు మొత్తం అన్ని చోట్ల వెళ్ళాడు. ఈ పొట్టివాడు 3 అడుగుల మేర దానం అడిగి ఇంత పని చేశాడే అని చెప్పి ఈ బలి చక్రవర్తి దగ్గర ఉన్న రాక్షస రాజులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మొదటే అనుకున్నాం మనం వచ్చిన దగ్గర నుంచి వీడి మీద మనకు డౌట్గానే ఉంది. అన్నంత పని చేశాడు. సరే విష్ణువు మన శత్రువు వచ్చాడు కాబట్టి అతను ఇస్తానన్నాడు కాబట్టి సత్యసంధుడు మన రాజు ఇచ్చాడు. కాకపోతే ఇతని మటుకు చాలా తప్పు చేశాడు కాబట్టి ఇక ఇతను